ప్రస్తుత ఆర్థిక సంవత్సర ప్రారంభంలో ఎక్స్చేంజ్ మార్కెట్లో డాలర్తో పోలిస్తే రూ. 87 వరకు కనిపించిన మన రూపాయి ఇప్పుడు థర్డ్ క్వార్టర్ త్రైమాసికానికి వచ్చేసరికి రూ. 90 అయిపోయిందనమాట. దీన్ని బట్టి చూస్తే రూపాయి విలువ ఎంత వేగంగా క్షీణిస్తుందో మనకు అర్థమవుతుందన్నమాట. త్వరలో అంటే వచ్చే సంవత్సరానికే అంతర్జాతీయ మార్కెట్లో ఒక డాలర్కి రూ. 100 చెల్లించాల్సిన అవసరం వస్తుందని చెప్పి కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అంటే రూపాయి విలువ మరింత తగ్గితే గనక ఆల్మోస్ట్ మనం రూ. 100 చెల్లించాల్సిందే ఒక డాలర్ కొనుక్కోవాలంటే. మనందరూ తెలుసు భారతదేశం ఎక్కువగా ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటుంది, ఆయిల్ బిల్స్ అన్నీ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఎక్కువగా డాలర్స్లో పే చేస్తాం అనమాట. ఇదంతా అంటే రూపాయి విలువ ఇంతగా దిగజారటానికి కారణం ఏంటంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్ అనేది ఇంకా కుదరకపోవటం, దానిలో చాలా అనిశ్చితి ఉండటం, దాంతోపాటు ఫారిన్ ఇన్వెస్టర్స్ అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు నిధుల్ని ఉపసంహరించుకోవటం, దాంతోపాటు ప్రధాన కరెన్సీస్ అని ప్రపంచంలో చూస్తే డాలర్తో పోలిస్తే వాటి విలువ క్షీణిస్తోందన్నమాట. అదే దిశగా రూపాయి విలువ కూడా పడిపోతుంది. భారత్ అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందం ఇంకా కుదరకపోవటం, ఇంకా చర్చలు ముందుకు సాగకపోవటం వల్ల కూడా రూపాయి విలువ క్షీణిస్తుందని కూడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.